ప్రస్తుతం ఆయిల్ తెప్పించుకుంటాం మన నౌకలకి కొత్త కష్టాలు ఎదురైనాయి. వాస్తవంగా అమెరికా విధించిన ఆంక్షలు శుక్రవారం నుండి అమల్లోకి అంటే ఇవాళ నుంచి అమల్లోకి వస్తాయి. దీంతో సముద్రంలో ప్రయాణిస్తున్న ట్యాంకర్ల పరిస్థితి ఇప్పుడు అయోమయంగా మారింది. ఇవాళలోగా తీరం జరగకపోతే ఆ నౌకల్లోని కోట్లాది బ్యారెల చమురు ఎటు వెళ్ళలేని స్థితిలో పడే ప్రమాదం ఉంది. వాస్తవానికి రష్యాకు చెందినటువంటి బ్లాక్ లిస్టెడ్ సంస్థలు రాస్వెస్ట్, లోకాయిల్ నుండి బయలుదేరిన నౌకలు భారతదేశం వైపు వస్తున్నాయి. కెఫ్లర్ డేటా ప్రకారం వీటిలో సుమారు 77 లక్షల బ్యారెళ్ల ముడి చమురు ఉంది. అమెరికా ఆంక్షలు నవంబర్ 21 అమల్లోకి వస్తాయి. సరిగ్గా ఆ తేదీ తర్వాత ఇవి భారత తీరానికి చేరుకునే అవకాశం ఉంది. అంటే ఇవాళ కాకుండా రేపు ఎల్లుండు. దీంతో ఆ చమురుని మన రేవులో దించుతారు లేదన్న సందేహాలు మొదలైనవి. గడువు సమీపిస్తుంటే ఆయిల్ వ్యాపారంలో కూడా ఆందోళన పెరిగింది. సముద్రంలోని ట్యాంకర్లు ఎక్కువ భాగం రిలయన్స్ ఇండస్ట్రీస్వి, జామ్నగర్ రిఫైనరీకి లేదా నయారా ఎనర్జీకి చెందినటువంటి వాడినార్ పోర్టుకు వెళ్తున్నాయి. నౌకలు నవంబర్ చివరి వారంలో లేదా డిసెంబర్ మొదట్లో ఇక్కడికి చేరే ఛాన్స్ ఉంది. ప్రయాణంలో ఉన్నప్పుడు ఓడలు తమ గమ్యస్థానాలు మార్చుకునే వెసులుబాటు ఉంటుంది. ఆంక్షలు ఉన్న అమెరికా రష్యా ఆయిల్ భారత్ ఎలా తీసుకుంటుందనే విషయం మీద వ్యాపారులు నిఘా పెట్టారు. దీన్ని బట్టి ప్రత్యామ్నాయ మార్గాల మీద దృష్టి సారిస్తారు. మరోవైపున ఉక్రెయిన్ యుద్ధానికి రష్యా నిధులు అందకూడదన్న ఉద్దేశంతోనే వాషింగ్టన్ ఈ ఆదేశాలు ఇచ్చింది. ఢిల్లీ కూడా విషయంలో అమెరికా నుంచి ఒత్తిడి ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో మరి ఇప్పుడు ఆల్రెడీ బయలుదేరిన వాటి వరకు ఎలా చేస్తారా లేదా అన్నది చూడాలి.